అందరికీ నమస్కారం. శ్రీ విద్యాప్రసాద డివోషనల్ ఛానల్కి తిరిగి స్వాగతం. కార్తీక పురాణం 5వ అధ్యాయము. ఓం గం గణపతియే నమః. యమదూతల ప్రశ్నలకు చిరునగు మోము కలవారైన విష్ణుదూతలు ఇలా భాషించసాగారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము. మీ ప్రభువు మీకు విధించిన ధర్మాలేమిటి? పాపాత్ములెవరు, పుణ్యాత్ములెవరు, యమదండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులీకరించి చెప్పండి. విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలు ఇలా సమాధానమివ్వసాగారు. సూర్య, చంద్రాగ్ని, వాయు, రాకాశ, గోసంధ్యలు, దశ దిశ కాలాలు, వీనిని మానవుల యొక్క పాప పుణ్యాలకు సాక్ష్యాలుగా విచారించి వారిని మేము శిక్షిస్తాము. ఓ విష్ణు దేవతలారా, శ్రద్ధగా వినండి. వేద బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదాలతో తాడించేవాడు, తల్లిదండ్రులతో కలహించేవాడు, అసత్యవాది, జంతు హింసకుడు, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు, డాంబికుడు, దయారహితుడు, దానము చేసిన దానిని మరలా ఆశించేవాడు, డాంబికుడు, దయారహితుడు, పరభార్యా సంఘముడు, సొమ్ములను తీసుకొని పక్షాన్ని అవలంబించే వాళ్ళని, చేసిన దానాన్ని బయట పెట్టుకునే వానిని, మిత్రద్రోహిని, కృతజ్ఞులని, ఇతరుల పురుష సంతతిని చూసి ఏడ్చేవానిని, కన్యాశుల్కాలతో జీవించేవానిని, వాపికూప తటాకాది నిర్మాణ ఆటంకపరులని, తల్లిదండ్రుల శ్రాద్ధ కర్మలను విడచిన వానిని, కేవలం భోజనం గురించి ఆలోచించేవానిని, ఇతరులు చేసిన దానాన్ని నిరోధించేవానిని, నిత్యం స్నాన సంధ్యాదులను విడిచిన వానిని, బ్రాహ్మణాశ్వ గోహత్య ఇత్యాది పాపయుక్తులైన వారందరూ కూడా యమలోకంలో మా చేత దండించబడుతూ ఉంటారు. ఇక ఈ అజామిలుడంటారా, వీడు చేయని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మనెత్తి దాసీ సంగమ లోలుడై చేయరాని పాపాలు చేసిన వీడు మీ విష్ణులోకానికి ఎలా అర్హుడు? యమదూతల సమాధానాన్ని విని విష్ణు పార్షదులు ఇలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, ఉత్తమ లోక అర్హత కావాల్సిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణము వలన కానీ దుస్సంగమనాన్ని వదిలి సత్సంగములో కలిసేవాడు, నిత్యము దైవ చింతనాపరుడు, స్నాన సంధ్య జప హోమ తత్పరుడు మీ యమలోక గమనానికి అర్హులు కారు. ఓ యమదూతలారా, అసూయారహితులై జపాగ్నిహోత్ర నిర్వాహకులై సర్వకర్మలను సగుణ బ్రాహ్మణార్పము చేసేవారు, జలాన్న గోదాతలు, వృషోత్సార్జన కర్తలు యమలోకాన్ని పొందేందుకు అనర్హులు. విద్యాదాత అంటే గురువులు, పరోపకారశీలురు, హరిపూజా ప్రియులు, హరినామ జాపకులు, వివాహ ఉపనయనాలను చేయించేవారు, అనాథ ప్రేత సంస్కారకర్త, వీళ్ళెవ్వరూ మీ యమదండనలకు అర్హులు కారు. నిత్యము సాలగ్రామాన్ని అర్చించి తత్తీర్థాన్ని పానము చేసేవాడు, తులసి కాష్ట మూలికలను ధరించేవాడు, గృహాంగణాలలో తులసిని పెంచేవాడు, భాగవతాన్ని పఠించేవాడు, పూజించేవాడు, వినేవాడు, సూర్యుడు మేష తుల మకర సంక్రాంతులందుండగా ప్రాతస్నానము ఆచరించేవాళ్ళు, వీళ్ళెవ్వరూ కూడా మీ యమలోకానికి అనర్హులు. తెలిసి కానీ తెలియక కానీ హరినామ సంకీర్తనమును చేసేవాళ్ళు పాప విముక్తులవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలెందుకు? ఎవడైతే అవసాన కాలంలో ఒక్కసారైనా హరినామస్మరణ చేస్తున్నాడో వాడు విష్ణు లోకానికి వస్తాడు. ఈ విధముగా సాగుతున్న యమ విష్ణుదూతల సంవాదనంతటినీ వినిన అజామిలుడిలోని జీవుడు తన శారీరక కృత దాసి సాంగత్యాది పాపాలను తలంచుకొని దుఃఖిస్తున్న జీవుడు స్పృహమయుడై అచ్చరు వందాడు. ఇదేమి ఆశ్చర్యం! ఆ నల్లని కత్తులను ధరించిన యమదూతలు ఏమైపోయారు? నేను వైకుంఠములో ఎలా ఉండగలిగాను? పూర్వజన్మ పుణ్యము కాకపోతే నా జిహ్వపై హరినామం ఎలా వచ్చింది? నాకు ఈ వైకుంఠము ఎలా ప్రాప్తించింది అని తనలో తానే అనుకుంటూ హరినామ స్మరణము చేయసాగాడు. కాబట్టి రాజా, కేవలం హరినామ స్మరణమే అంతటి ముక్తిప్రదమైనది.
కాగా హరి ప్రియంకరమైన కార్తీక వ్రతమును ఆచరిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో ఊహించు అంటూ ఆపాడు వశిష్ఠుడు. జనక ఉవాచ. వశిష్ఠ, ఈ అజామిలుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వలన ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళు యమునికి ఏమని విన్నవించారు? అన్నీ సవిస్తరంగా చెప్పండి. వశిష్ఠ ఉవాచ. నీవు అడిగిన ప్రశ్నలకి ఒక క్రమములో సమాధానాలు చెబుతాను విను. విష్ణు పారిషదులు చేత తిరస్కృతులైన యమదూతలు తమ ప్రభువైన యముని చేరి ఇలా చెప్పసాగారు. యమదూతల ఆరోపణము, యముని ఉపదేశము. అయ్యా, పాపాత్ముడును దురాచారుడును నిందిత కర్మాచరణపరుడు అయిన అజామిలుని ఎందలి జీవుని తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి అతనిని మా నుంచి విడిపించి తమతో వైకుంఠానికి తీసుకొని వెళ్ళారు. వాళ్ళను ఎదిరించలేక మేమిలా రిక్త హస్తులమై వచ్చాము అని కింకరులు చెప్పినది విని రవ్వంత క్రోధోద్రిక్తుడైన సమవర్తి జ్ఞాన దృష్టితో సమస్తాన్ని అవలోకించిన వాడై, కింకరులారా, కించిదపి పుణ్య విహీనోపి ఆ అజామిలుడనే పాపి అంత్యకాలాన హరినామస్మరణము చేయడము వలన సమస్త పాపాలను నశింప చేసుకొని విష్ణుప్రియుడై విష్ణు దూతల చేత తీసుకొని పోబడ్డాడు. తెలిసి తాకినా తెలియక తాకినా దహించవలెనను కోరిక లేకపోయినప్పటికీ సమస్త జాతులను అగ్ని దహించునో అదే విధముగా దుష్టాత్ములై మహిమను తెలుసుకోలేకపోయిన ఆ శ్రీహరి యొక్క నామస్మరణము చేసినంత మాత్రము చేతనే వారి సమస్త పాపాలు దహించబడిపోతాయి. ఇక భక్తి భావంతో స్మరించేవారు కేవలము కైవల్య పదగాములే అవుతారు అంటూ సేవకులను ఎంతవరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పి యముడు మరింత పూర్వాలోచనలో పడ్డాడు. అజామిలుడు అతని పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశములో శివార్చకుడిగా ఉండేవాడు. ఆ జన్మలో కూడా స్నాన సంధ్య ఆచరణాది రహితుడై దైవేతర అచిత్తుడు, దైవ ద్రవ్యాపహారి అయి ఉండేవాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధ పాని అయి దుష్టులతో స్నేహము చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై ఉండి కూడా వివిధాభరణ భూషితుడై స్వేచ్ఛా విహారాలు చేసేవాడు. బహుభాషి అయి యవ్వనములో ఉండేవాడు. ఆ కాలానికి అదే గ్రామంలో ఒక దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు పల్లెలు తిరుగుతూ యాయావార వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకానొకసారి అతగాడు తనకు లభించిన యాయావార వస్తు జాలాన్ని అంతటిని మోసుకొని వచ్చి భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉంది, సత్వరమే వంట చేయి, ముందు కాసిని మంచినీళ్ళు ఇయ్యి, అవి త్రాగి రవ్వంత ఉపశాంతిని పొందుతాను అన్నాడు. కానీ యవ్వన మదాశ్రిత అయి ఉన్న ఆ ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా తన జారుని గురించే తలపోస్తూ ఉండిపోయింది. అందుకు కోపించిన భర్త చేతికందిన కర్రతో ఆమెను కొట్టాడు. తమ కామపుట ఆలోచనలో అంతరాయమును కలిగించాడనే కోపంతో తన ముష్టితో ఘాతించింది. అడలి బడలి ఉన్న ఆ బాపడు అందుకై పటితాపంతో ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరము వెళ్ళి భిక్షాటనతో బతకసాగాడు. మగడు ఇల్లి వదిలి వెళ్ళిపోవడంతో మరింత తెగించిన ఆ జారని మగడు తెచ్చినవన్నీ పుష్టుగా మేసి, మగడిచ్చినవన్నీ అలంకరించుకొని, మగడు తెచ్చిన మంచి చీరను కట్టుకొని తాంబూల చర్వణము చేస్తూ ఒకానొక రజకుని ఇంటికి వెళ్ళి ఆ రాత్రి తనతో సంభోగించవలసిందిగా కోరినది. కానీ నీతిమంతుడైన ఆ రజకుడు ఆమె కోరిన తప్పుడు పనికి అంగీకరించకపోవడంతో వారిద్దరికీ వాగ్వివాదం జరిగింది. అంతటితో వాంఛితార్థం నెరవేరని ఆ బ్రాహ్మణ జాతిని వీధిన పడి రసికులను వెతుక్కుంటూ పోతూ ఇతపూర్వం చెప్పబడిన ఈశ్వర ఆలయార్చకుని చూసి సురత క్రీడలకు ఆహ్వానించింది. బ్రాహ్మణుడైన వీడు ఆమె పరస్త్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు.
అయినప్పటికీ ఆ జారిని సద్వంశ సంజాత అయిన కారణంగా కామము చల్లారగానే తన దోషాన్ని తెలుసుకున్నదై భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమాలి తెచ్చుకొని అది మొదలుగా అతని మాటలకు తూచా తప్పకుండా బ్రతకసాగింది. ఇటువంటి పాపాల వలన మరణానంతరం ఆ శివార్చకుడు రౌరవాది మహా నరకాలు అనుభవించి సత్యనిష్ఠుడి కొడుకైన అజామిలుడుగా జన్మించి కార్తీక పౌర్ణమి నాటి శివ సందర్శనం అంత్యకాల హరినామ స్మరణల పుణ్యం వలన మోక్షాన్ని పొందాడు. ఆనాటి శివార్చకుని జన్మలో ఇతనితో జారత్వం నెరపిన బ్రాహ్మణ జారిని కూడా కొంతకాలానికి మరణించింది. నరక అనుభవమును పొంది కన్యాకుబ్ధములోని చండాల గృహములో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వల్ల వాళ్ళ పిల్లను అడవిలో వదిలేశారు. ఆ వనాంతర్గామి అయిన బ్రాహ్మణుడు ఆ బాలిక అరణ్య రోదన విని జాలిపడి తనతో తీసుకొని వెళ్ళి తన ఇంట దాసీకి పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసి దాని దగ్గర పెరిగిన ఈ పిల్లనే అనంతర కాలంలో అజామిలుడు దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా, నువ్వు అడిగిన అజామిలుడి పూర్వగాథ ఇది. సమస్తమైన పాపములకు హరినామస్మరణ కన్నా మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేదు. అది సాధ్యము కానప్పుడే ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించాల్సి ఉంటుంది. జనక నరపాల, ఎవరి జిహ్వ హరిని కీర్తించదో, ఎవరి మనసు హరి చరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనలను ఆలకించవో వాళ్ళ పాపాలు ఏ విధముగాను కూడా నశించే అవకాశము లేదు. ఎవరైతే ఇతర చింతలనన్నిటినీ విడిచిపెట్టి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమీ సందేహం లేదు. మోక్ష శక్తులను మురహరి స్మరణ ఏ విధంగా సూక్ష్మ మార్గమో అదే విధముగా కార్తీక ధర్మాచరణమనే సూక్ష్మ మార్గము కూడా మహోత్కృష్ణ పుణ్యప్రదాయిని అయి పాత కాలాను పారద్రోలుతుంది. పాపాలను నశింపచేసే శక్తి ఈ కార్తీక వ్రత ఆచరణకు మాత్రమే ఉండడము వలన ఎవరైతే ఈ దివ్య వ్రతాన్ని ఆచరించరో వాళ్ళు నరక ప్రాప్తులవుతారని తెలుసుకో. పాపనాశిని అయిన ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధా భక్తులతో వినినప్పటికీ కూడా వారు మోక్ష అర్హులై అవుతారు. అసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహత్యాన్ని వినిపించేవాడు వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుడవుతాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యే 5వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. స్వస్తి.